మా ఫ్యామిలీ మోర్ దెన్ 30 ఇయర్స్ నుంచి మాకు ఫ్యామిలీ పరిచయాలు ఉన్నాయి. వాళ్ళ ఇంటికి మేము పోతాం, మా ఇంటికి వాళ్ళు వస్తారు. అంత మాత్రాన అసలు కొన్ని చోట్ల వీడియో మార్పింగ్ చేయడం జరిగింది. ఆ చేసే గాడిదలు సరిగా కూడా చేయలే. మళ్ళీ నేను ఎన్నిసార్లు చూసినా అందులో నాకేం తప్పు కనిపించలే. 30 సంవత్సరాలుగా ఫ్రెండ్స్ మాకు, వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే పోమా రారా హాయ్ బాయ్ చెప్పమా అంటున్నాడు. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని చెప్పి ఎంత ఈజీగా నువ్వు బుకాయిస్తావు. మళ్ళీ ఆయన మాట్లాడతాడు, ఏముందబ్బా దాంట్లో, ఎన్నిసార్లు చూసినా నాకేం కనపడలే, ఒలగాటే లేదు దాంట్లో, అశ్లీలత ఏమీ లేదు దాంట్లో, ఏముంది పని, ఎన్నిసార్లు చూసినా నాకేం కనపడలే అంటున్నాడు. ఏం కనపడాలా స్వామి, నాకు తెలియక అడుగుతా. పరాయి స్త్రీని, నీ ఫ్యామిలీ ఫ్రెండ్ అయినటువంటి వ్యక్తి యొక్క భార్యను నీవు నీ బాహుబంధాల్లో బంధిస్తువి. నీ బాహుబంధాల్లో పూర్తిగా బంధించి, శ్వాస ఆడనంత దగ్గరగా బంధించి, ఒకరి మూతులు ఒకరు నాక్కొని నడుము మీద చేసి వీణ మీటిన తర్వాత ఇంకా అశ్లీలత లేదా? ఇంక ఏమి చేసే అశ్లీలత అనుకుంటున్నావు నువ్వు? కనీస జ్ఞానం వచ్చినటువంటి, వివాహ వయసు వచ్చినటువంటి ఏ యువతి యువకులు అడిగినా కూడా అది అశ్లీలతనే చెప్తారు. నీకు మాత్రం ఒలగాటి లేదంటున్నావు నువ్వు. ఇంకా అంతకు మించి మళ్ళా అందరితో ఆగలే, నేను తగ్గేదేలే అంటున్నాడు పుష్ప డైలాగు. ఈ తగ్గేదేలే అనే డైలాగు మరి దినమ్మ ఏడైనా కానీ మంచి విషయాలు ఉపయోగిస్తే అది బాగుంటుంది. నేను తగ్గనబ్బా, ఏది ఏమైనా సరే ఈయన దాన ధర్మాలు చేసి నేను ఉద్ధరిస్తా, తగ్గేదే లేదు, బాగుంటుంది. ఏది ఏమైనా సరే అబ్బా, ఈ దేశం కోసం నా ప్రాణం ఇడుస్తా, తగ్గేదే లేదు, బాగుంటుంది. ఏది ఏమైనా సరే అబ్బా, ఊళ్ళో వాళ్ళ పిల్లల్ని నేను పట్టుకుంటా, తగ్గేదేలే. ఇది ఎక్కడిదిరా స్వామి తగ్గేదిలే?